హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు అయితే మనమైతే క్యారమ్ బోర్డ్ అయితే ఆడబోతున్నాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు ఆడా. గెస్ట్ అకౌంట్ అయితే తీసుకున్నా. డిస్క్ పూల్ ఇది మాకు తెలిసిందే. గాయస్ ఇప్పుడైతే వేరే వాళ్ళు అయితే మన దగ్గర అయితే ప్రస్తుతం 5,000 ఉన్నాయి. మ్యాచ్ గెలిస్తే ఇంకా వస్తే మ్యాచ్ ఆడదాం. చివరికి ఒక 30 minutes ఆగి చూద్దాం. వీడియో రికార్డ్ చేస్తున్నాగా అందులో పడుద్ది టైమింగ్. ఓహో, ఇద్దరు వేరే వేరే కాయిన్సా? లాస్ట్లో ఎంత కాయిన్స్ సంపాదించాలో చూద్దాం. మూడు కాయిన్లు అయితే మనం అయితే కొట్టాం. ఆపోనెంట్ అయితే 1 కాయిన్ అయితే కొట్టాడు. ఇట్లా ఎన్ని మ్యాచెస్ అయితే అన్ని మ్యాచెస్. మధ్యలో వీడియో కట్ ఏమీ ఉండదు. మళ్ళీ వీడియో కట్ చేస్తే టైమింగ్ ఆగిపోద్ది. నేను మధ్యలో ఏమి స్పీడ్గా ఏం పట్టను, మెల్లగా నిదానంగానే. ప్రస్తుతం అయితే 1 minute అయింది. 2 minutes అవ్వస్తుంది. 30 minutes కల్లా ఎంత చేస్తానో చూద్దాం. పడింది. లాస్ట్ ఒక్కటి పడిద్దాం అనుకున్నాం కానీ కాయిన్ అడ్డు వచ్చింది, లేకపోతే పడిపోయేది. జస్ట్లో వేసి పడేది. అది కొడతారా? అది కొడితే మనకి అయిపోద్ది. ఇంకా గేమ్ కొట్టట్లా. ఇది ఒక్కటి కొడితే మనకి గేమ్ అయిపోద్ది కదా. మన కాయిన్ కొడుతున్నాడు. అరే, మన కాయిన్ కూడా కొట్టేసాడా? సర్లే, ఏదో ఒకటి లేదు. ఇప్పుడైనా సరే అయిద్ది. ఫోల్ వెళ్ళింది. ఇంకా 2 అయితే పెట్టి ఆపరెంట్కి కొట్టాడు. ఫోల్ కావాలని కొట్టాడో లేకపోతే తెలియక కొట్టాడో తెలియదు. మ్యాచ్ అయితే విన్ అయితే అయిపోతున్నా. విన్ ఫస్ట్ మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్లీ విజయ్తో వచ్చింది. 400 వచ్చినాయి. ఇప్పుడైతే 5,000 1000 అట్లా ఆడదాం. 5,000 ఆడదాం. 2,600 లాగేసుకున్నాడు. ఆపరెంట్ అయితే గ్రీన్. ఆపోనెంట్ ప్లేయరో కాదో తెలీదు. ఎన్ని మ్యాచెస్ ఓడిపోతానో, ఎన్ని మ్యాచెస్ గెలుస్తానో లాస్ట్లోకి కౌంట్ చేసి కామెంట్లు అయితే చెప్పండి. మన ఛాన్సే. అబ్బాయి ఇంకోటి కూడా పడింది. సూరిగా 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఫస్ట్ 2 ఈజీ కొట్టేసుకున్నా. పల్ల అయ్యయ్యో, వాట్ ఏ గుడ్లో జస్ట్లో ఫోల్ పడేది ఆడిది.
చాలు, ఇక చాలు, కదిపాడు అయినా సార్ చాలు. ఫస్ట్ అయితే హార్డ్ తీసుకుందాం. అరే సెకండ్ మ్యాచ్ కూడా విన్ అయిపోయా. 3 స్టార్స్ అయితే వచ్చినాయి. చివరికి మనం ఎన్ని కాయిన్స్ అయితే సంపాదిస్తాం అయితే చూద్దాం. ఎంత కడతాయి? 20,000 వద్దులయ్యా, 10,000. 20,000 అయిన సార్ రాదు, అవుదు ఇప్పుడే. అబ్బో బాగానే ఆడుతున్నాడు ఆపోనెంట్. జాన్ మేరీ జాన్ అంట. కాయిన్ అడ్డం ఉండడం వల్ల అవలా. ఇంకో కాయిన్ కూడా సక్సెస్ఫుల్ అయితే కొట్టా. 3వ కాయిన్ కూడా కొట్టేసాం. ఇంకా అది అవలా. ఆపోనెంట్ కూడా 2 కాయిన్లు అయితే కొట్టాడు, 3 కాయిన్ల కొట్టలేదు, మన గడ్డుగా పెట్టాడు. పల్లా. అబ్బో ఆపోనెంట్ అయితే మన కాయిన్ అయితే కొట్టాడు, చాలు. ఆపోనెంట్ పడింది, ఆపోనెంట్ కొట్టాడుగా మంది, దానికన్నా ఆపోనెంట్ పాపం నన్ను కొట్టా. ఆ గుడ్డులో పడింది అనుకోండి, అది వేరే విషయం. ఆపోనెంట్ కూడా మంది అయితే కొట్టాడు. 10,000 కూడా గెలిచాం. 4 స్టార్స్. ప్రస్తుతం 8 minutes అయింది. 8 minutes కల్లా కలెక్ట్ రివార్డ్స్లోకి వెళ్ళి కొద్దిగా అయితే వచ్చినాయి. రివార్డ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. లక్కీ షాట్. ఇందులో అయితే మనం 1000 అయితే కొట్టి వచ్చి ఇంకా 13,000 ఉన్నాయి ప్రస్తుతం మన దగ్గర. 13,000 మనీ. నైన్ 8 7 6 5 4 3 2 1. ఇది కూడా వచ్చేసింది. ఓపెన్ చేసేద్దాం. అందులోకి ఇది అయితే పెట్టి ఇంకో మ్యాచ్లోకి అయితే వెళ్దాం. ఈసారి 1000లోకి వెళ్దాం. 400 ఆడడం, 5,000 ఆడడం, 10,000 ఆడడం, 1000. నెక్స్ట్ 20,000. ఇంకా అట్లా పెంచుకుంటూ అక్కర్లేదు. 20,000 అంతకు మించి వద్దు మనకు, అంతకు మించి అక్కర్లా. పడింది.
ఇప్పుడు సూర్యుడు వచ్చింది. ఇంకొక కాయిన్ ఏమన్నా కదిలిచ్చే ఛాన్స్ ఉండిద్దా? కదిలించాలి కొద్దిగా చాలు. అది బయటకు వచ్చేసింది. లోపలికి వెళ్ళిద్దామో అనుకున్నా. అనుకున్నట్టు పడింది కానీ ఇది పల్లా. అబ్బో 40 కొట్టాడు ఆపోనెంట్. ఏమన్నా కొట్టుకొచ్చా? ఇంకా నేను బ్లాక్ కొట్టుకోలేమో అనుకుంటున్నా. ఫౌల్. పడింది. ఇంకోటి కూడా కొట్టేసా సక్సెస్ఫుల్లీ. అయిపోయింది. మనమైతే ప్రస్తుతం ఎంత సంపాదించి చూద్దాం ఉండండి. ఈ కలెక్ట్ చేసుకొని చూద్దాం. తెలిసిన వరకు కొన్ని ఎక్కువే సంపాదించి 15,000. ఇప్పుడైతే 20,000 అయితే ఆడదాం. ఓడిపోతే ఓడిపోయాం, గెలిస్తే గెలిచాం అంతే. 12 పడింది ఒకటి చాలు. అబ్బా పడిద్ది అనుకున్నా. ఈ చివరిని ఇది పడేది జస్ట్లో. మనకు ఛాన్స్ వచ్చిందే. ఇప్పుడైతే కొట్టేసుకున్నాం. కూల్. ఏమన్నా కొట్టుకోవచ్చు కదా, మర్చిపోయాను నేను. ఆ బ్లాకే కొట్టుకోలేమో అని డిప్రెషన్లో ఉండిపోతున్నా. డిప్రెషన్. ఇదేంట్రా కట్టిన కూడా కట్టగా అందులోకి వెళ్ళట్లా. మా తమ్ముడైతే వచ్చాడు. పిచ్చు నువ్వే ఇంకా లక్కీ బాయ్. సార్ లక్కీ నీకు ఒక్కరోజు ఏదన్నా అన్లక్కీ జరిగింది చెప్పు. జరిగింది. ఏంటిది? నీ తలకాయ పలకైందా? కాదు, మా మమ్మీ ఫ్రీ ఫైర్ కనిపెట్టేసింది. నాకు ఆ రోజు కొట్టింది. అదే బ్యాడ్ లక్. నీకు అదే. నన్ను ఇప్పటికీ 15, 20, 50 సార్లు బండి గుద్దిండిద్ది. అందులో ఒకసారి కేటీఎం కూడా గుద్దింది. గుద్దిన ఒక 3-4 రోజులకు గుద్దేది ఒక బండి. రోడ్డు దాటుదాం అప్పుడు తెలియదు నాకు. అప్పటికయ్యా నాకు కాస్త పెద్ద వయసే, బతుకుంటా. అందులో నన్ను ఒకసారి కేటీఎం గుద్దింది, ఇంకోసారి స్కూటీ, ఎక్సెల్ ఇట్లాంటివి గుద్దిని. లాస్ట్ నన్ను కేటీ ఒక్కసారి గుద్దింది లాస్ట్లో. అది కూడా అప్పుడే రోడ్ల నుంచి పైకి ఎక్కింది కాబట్టి బతుకున్నా. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు అస్సాం వెళ్ళేవాడిని. అస్సాం డిస్పూర్ అని. రెడ్ కలర్ రెడ్ కాయిన్ వైట్ కలర్లో కలిసిపోయింది. అమ్మా బయటకు వచ్చింది. ఇప్పుడు వైట్ పైన రెడ్ ఉందా? ఇదే మ్యాజిక్. ఇది నేను అక్కడ ఏది సర్లే. ఈ సంవత్సరం ఆర్సీబీ కొట్టకపోతే ఏంటి? ఈ సంవత్సరం అనేది మాకు చాలామంది లాస్ వచ్చారు. నిన్న మ్యాచ్లో సంజు శాంసన్ రాలా. సంజు శాంసన్ 2 ఓవర్లకి వచ్చాడు కానీ 2 ఓవర్లకి అతనికి ఇంజూరీ అయింది.
దానివల్ల. లేకపోతే నా విక్కీ కీపింగ్ అచ్చం ధోనిలా చేస్తున్నాడు సంజు శాంసన్. ధోని స్పెషాలిటీ వచ్చింది సంజు శాంసన్ లోపలికి. చూద్దాం. మా విక్కీ కీపర్ వెనకాల చూసా ఢిల్లీ ఉన్నాయి ఎలా పట్టాడా. మా విక్కీ కీపర్ సంజు శాంసన్ ఉంటే ఎట్లా పడతాడు. మా ఈ సంవత్సరం వచ్చిన సంజు శాంసన్ మా సిఎస్కేలోకి కానీ ఎట్లా ఆడుతున్నాడు చెప్పు. విక్కీ కీపింగ్ ఎట్లా చేస్తున్నాడు. బాగానే అండి. ఎట్లా బాగా తెలిసిందా ఏంటి భువనేశ్వర్ కుమార్ అంత ఫైర్లో ఉన్నాడు. మరి దూబే ఎంత ఫైర్లో ఉన్నాడు. బౌలర్స్లో చెప్పు. బౌలర్స్ నూరు. భువనేశ్వర్ కుమార్ క్వాలిటీ బౌలర్ తెలుసా నీకు. మా వైపు క్వాలిటీ బౌలర్స్ ఎంతో మంది ఉన్నారు. వైపు ఒక్కడుంటే వచ్చే సంవత్సరం ధోని వస్తాడు. అప్పుడు చెప్పండి మేము ఒక్కొక్కరు. ధోని వస్తాడు. అంతేకాక జడ్డు కూడా వస్తాడని చెప్పాడు. వస్తాడు లేదా 27లో నేను సిఎస్కేకి వస్తా లేకపోతే రాను. కంఫర్ట్ అయితే నేనంతా అందులో ఆల్మోస్ట్ రావడానికి ట్రై చేస్తా అని చెప్పాడు. మీ వైపు జడేజా ఆర్ఆర్లో ఉన్నప్పుడు వికెట్ తీయగానే గన్ సెలబ్రేషన్ అని చేశాను. 80 సరే ఇంక వెళ్తున్నా నేను. ఇషాన్ కిషన్ మాటిందా ఇంకా సేపు ఉందే మ్యాచ్ జరిగిపోతుందిగా. 21 కొట్టారు అభిషేక్. 7:46 అయిపోయిందా. అదే కానీ మ్యాచ్ ఓడిపోవాలి. రేపు మిమ్మల్ని ఎక్కిరిస్తాగలకి మీ ఆర్సీబీ కానీ మ్యాచ్ ఓడిపోవాలి. అబ్బో ఏమన్నా ఎక్కిరిస్తాను. ఇంకా ఎక్కిరించే దెబ్బకి తట్టుకోలేవు. నాది ఓడినా ఓడిపోయిన పర్వాలా, ఎందుకంటే మాకు క్వాలిఫై అయిపోయింది కాబట్టి ప్లే ఆఫ్స్కి. కానీ ఇంకా జీటీ ఉంది ఈయనగా. జీటీలో ఇప్పుడు జీటీలో మంచి 2 బౌలర్స్ వచ్చారు. ఆ బౌలర్స్ ఏమన్నా ఖతర్నాక్గా ఆడుతున్నారంటే ఇంకా రబాడ్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. భువనేశ్వర్ కంటే మంచి బౌలర్ సిరాజ్. భువనేశ్వర్ బౌలింగ్లో కాదు, భువనేశ్వర్ బౌలింగ్లో వికెట్ రాదు చూసుకో. వేరే వాళ్ళ బౌలింగ్లో క్యాచ్ వచ్చిద్దేమో కానీ భువనేశ్వర్ బౌలింగ్లో వికెట్ రాదు. 50 గుద్దులు గుద్దుతా నిన్ను. ఉండలేక ఎక్కడికి దేనికి రాలక్కి వాటి గుడ్డు. ఇది నేను ఎక్కడ చూడాల. 205 కొట్టారు. 205. హండ్రెడ్కి కూడా ఆడదాం ఒకసారి. అరే పర్లేదు, పడ్డానికి దగ్గరికి వెళ్ళింది కనపల్లా. ఎందుకు గైస్ ఈరోజు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కదా. వీడియో పెడతాను చూసుకోండి. రేపు వీడియో పెడతాను. ఈరోజు క్యారమ్ బోర్డు పెడతా, రేపు అది పెడతా. వద్దులే, సిఎస్కే ఉన్నప్పుడు పెడతా. పడిద్దాం కానీ పల్లా. అయ్యా కొట్టేశాడా. దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు చాలు. ఎండ్ ఆఫ్ ద మ్యాచ్. టోటల్ మా దగ్గర 32,000 అయితే ఉన్నాయి. 33. అందులో ఒక్కొక్క మ్యాచ్ అండి 2 మ్యాచ్లు ఆడేసాం దీనికి. ఇది 1 hour, ఇది 1 minute, 25 minutes కట్. ఎంతవరకు తాగలం చూద్దాం. అబ్బో మంచి
కరోనా స్ట్రైక్ అయితే వచ్చిందయ్యా. ఏంటి 5 వద్దయ్యా, మనీ వేస్ట్ చేయొద్దు. ఇంకా ఇందులో ఇప్పుడు వస్తాయి. అమ్మ చాలే, 750 దగ్గరికి వచ్చినాయి కరెక్ట్గా. ఇప్పటికైతే ప్రస్తుతం 20 minutes అయితే అయింది. ఇప్పుడు డిస్క్ పూల్ ఆడదాం. 400కి 6 ఆపరెంట్ స్టార్ట్స్. అరే ఇంకొక 5 minutes లెఫ్ట్. 5 minutesలో మినిమం ఇంకా 2 మ్యాచ్లు కొట్టాలి. సింపుల్, ఇంకా అయిపోద్ది. అరే జస్ట్ పడిపోయింది. ఇంకా మ్యాచ్ అయితే విజేత. అరే ఫౌల్, అనవసరంగా గట్టిగా ఆడ. విజేతని ఆరాట ఎక్కువ. ఇంకా లాస్ట్ 3 minutes లెఫ్ట్ ఓన్లీ. 3 minutes లోపలికి ఇంకా మనీ కావాలి. 34,000 ఉన్నాయి. కలెక్టర్ వాట్సన్ రాదు, ఒకటే పెరిగింది కాబట్టి ప్రస్తుతం చూడదు. లాస్ట్ 20,000. కాస్త పెద్ద ప్లేయర్ అయితే ఆపరెంట్ తెచ్చాడు. కార్తిక్ అంట, ఎవరో బిగ్ ప్లేయరే. డిస్క్ పూల్ అబ్బో అనవసరంగా డిస్క్ పూల్ పెట్టారు. ఆపరెంట్ కొట్టేటట్టు లేదు. అబ్బో ఆపరెంట్ బాగా ఆడుతున్నాడయ్యా. కాస్త చూసుకుని ఆడుతూ మనది అయిపోద్ది. తొందరగా ఫినిష్ అవ్వాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఫినిష్ చేసేస్తాం. ఆపరెంట్ అయితే లాస్ట్కి నాకు 10,000 లెఫ్ట్ మైనస్ అయితే. ఫౌల్ ఆపరెంట్ చాలు, అది ఇక చాలు. పడిద్దాం కానీ పడలా. అబ్బో బాగానే కొట్టాడు ఈ ఆపరెంట్. నైస్ షాట్ బ్రో. ఇంకా మనం 7 కొట్టాలి, ఆపరెంట్ 7 కొట్టాలి. ఆపరెంట్ 6 అయితే కొట్టాలి. ఇంకా ఆపరెంట్ బ్యాచ్ అయితే విజేత దగ్గర పడ్డాడు. ఇంకా లాస్ట్ 1 minute. 1 minuteలో మ్యాచ్ అవ్వకూడడం చాలా కష్టం కాబట్టి ఇంకొక 2 minutes అయితే ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నా. ఎక్స్ట్రా 2 minutes ఇంకా ఎక్స్ట్రా టైం కాస్త. ఆపరెంట్ గెలిచేటట్టున్నాడే. అమ్మా మన ఒక్కని కొట్టాడు చాలు. అరే ఆపరెంట్ పడింది. ఇంకా ఆపరెంట్ 4 కొట్టాలి. మనం 4 కొట్టాలి. ఆపరెంట్ 5 కొట్టాలి. అరే మంది ఫౌల్ పడింది ముందు కూడా. పెద్ద మైనస్ పడింది మనకి. ఆపరెంట్ కాదులే, ఆపరెంట్ ప్లేయర్ అయ్యి ఉండొచ్చుగా. సడన్గా ఇప్పుడు మొత్తం కొట్టేస్తాడు. నేను ఇది
4th టైమో 5th టైమో. ఇంతకుముందు ఎప్పుడో ఆడేవాడిని, మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నా. ఐడి ఉంది ఇప్పుడు కూడా. ఇంకా మిగతా 2 కొట్టడం ఫస్ట్ చూద్దాం. ఇది ఒకటి రావాలి, సింపుల్గానే ఉందిగా. ఫస్ట్ లేకపోతే ఇది కొట్టేద్దాం. రే ఈ కాయిన్ తిరిగిందబ్బా. ఊళ్ళలో కొట్టేసాడు ఇంకా ఆపోనెంట్. కొట్టలేదు. అబ్బా కొట్టాడు. ఇంకో కాయిన్ కొట్టలేడు. ఫౌల్. చాలు ఇంకా. కొట్టాడు. ఇంకొక కాయిన్ కొడితే ఆపరేట్ గెలిచాడు. మన 2 కాయిన్లు కొడితే గెలిచా. కొట్టేశాడు ఆపరేంటే. 2 minutes అన్నా, ఇంకా 1 minute అయింది కాబట్టి మ్యాచ్ అయితే ఆపరేట్ అయ్యాడు. ఇంకా మనమైతే టోటల్ లాస్ట్లోకి 23,000 అయితే కొట్టాం. ఈ కలెక్షన్ రివర్స్ అయితే తీసుకున్నాం అందరికి. ఇందులో అయితే మనీ వస్తాయి మనకి. 24 దగ్గర పడింది. ఇదైతే ఓపెన్ చేద్దాం. కరెక్ట్గా 2 దేవుడా, దీంతో మన పని. కరెక్ట్గా దగ్గర పడిపోయింది. 24,000 దగ్గర పడింది. అబ్బా టైం అయిపోయింది. టైం ఫినిష్. ఇంకా వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నా గైస్. మనం చివరికి 23,000 అయితే కొట్టాం. 23,938 అయితే కొట్టాం. వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాం. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. బై బై.